చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. రమేష్ గురజాలది ఇస్తాను. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన 1/1 సైజు వాజ్ అరౌండ్ 15,000 rupees. 15,000 1/1. Now the same 1/1 is 80,000 rupees. అలాంటి ఎన్నుకున్నారు. I kept investing on him. అంటే షేర్ మార్కెట్ లాగా ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్. కానీ ఏ ఆర్టిస్ట్కి ఎప్పుడు పడిపోద్దో నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో దర్ ఇస్ సంబడి ఎల్స్ లుక్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దాట్. అండ్ రెండోది నో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్వెస్ట్మెంట్ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ ఇట్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వీ కీప్ మేకింగ్ మూవీస్. నేనే కాదు ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దెర్ ఇస్ జీరో సెన్స్. ఇది ప్యూర్ ప్యాషన్. దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు. బిజినెస్గా నేను ఈ హీరోని పెట్టి హీరోని పెట్టి డైరెక్టర్ని పెట్టి ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే ఆడదు. సేమ్ వే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ వరకు చెప్తాను. నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అచీవ్డ్, హీస్ డన్ ఇట్. నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ప్రతి ఒక్కరికి మేబీ ఫర్ యూ జర్నలిజం మై కిక్ యూ గివ్ యూ అ కిక్. ఫర్ మీ ఒక నటుడుగా దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు డూ అనేది బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు కదా. అది ఇదిగో ఫండింగ్ కోసమే, దీనికో సర్వైవల్ కోసం. బట్ బిజినెస్ మ్యాన్ గా మాత్రం మీరు 100% సక్సెస్. ఐఎమ్ నాట్. మాకు అలా కనిపిస్తుంది. No, that is your perception. నా బిజినెస్ గురించి ఏ రోజు మాట్లాడలా. స్కూల్స్ చైన్ ఆఫ్ స్కూల్స్ కొన్ని అవి డబ్బులు పెట్టారు కదా. ఏమంటే నాకన్నా బాగా మోర్ బెటర్ బిజినెస్ మెన్ మా వైఫ్ అండి. ఆ అమ్మాయి బట్టలు కొట్టి బట్టలు కొట్టి అంటే తంతను బొటిక్ కూడా కదా. 2022లో చిన్నపిల్లల బట్టలు షీ లాంచ్డ్ ఇట్ మెయిజ్ ఆన్ ఏవా అండర్ 12 years కిడ్స్కి షీ స్టార్టెడ్. ఆ పక్క బిల్డింగే. తను రైట్ నౌ 2022 నుంచి 2025 లోపల షీఈస్ నౌ ఇన్ 14 countries. హర్ హెడ్ ఆఫీస్ ఇస్ ఇన్ మిలాన్, ఇటలీలో. అండ్ తను 48 స్టోర్స్లో ఉంది. వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టోర్. ఫస్ట్ ఇండియన్ డిజైనర్. ఇక్కడ హ్యారెడ్స్ 175 years హిస్టరీలో లండన్లో ఉన్న హ్యారెడ్స్లో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ డిజైనర్ టు బీ డిస్ప్లే దట్ నెక్స్ట్ టు లూయి విటాన్. వీళ్ళందరితోనూ పోటీగా పెట్టునింది ఆ అమ్మాయి. మీకన్నా బెటర్ బిజినెస్ మ్యాన్. షీఈస్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ నాకన్నా. వాటన్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ తను. సో షీఈస్ ఫార్ మోర్ బెటర్. బెటర్నే ఆయన లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. నేను లవ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ చాయిస్ రీజన్ గమనించారు బెటర్ అన్ని విధాలు. అది లేదు, నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. చూస్తున్నారు. అవును, దాని తర్వాత ఉంటుంది చూసిన తర్వాత. సరే, ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ స్టార్స్ని తీసుకొచ్చారు. మోహన్ లాల్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అక్షయ్ కుమార్ గారు కానివ్వండి. వీళ్ళల్లో ఇంకొక ఆప్షన్, వీళ్ళు కాకుండా ఇంకొక ఆప్షన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఎవరికైనా ఉందా ఆప్షన్? ఉందా? నాకు దట్ వాజ్ వన్ ఆప్షన్. ఐ విష్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. నాన్నగారితో కాంబినేషన్ కానీ నాకు అది అంత సీన్ రాలేదు, కానీ అంత ఇది లేదు, కానీ క్యారెక్టర్ రాలే. ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ద క్యారెక్టర్. బట్ ఉండుంటే ఐ వుడ్ మై విష్ లిస్ట్ వుడ్ హ్యావ్ బీన్ రజనీకాంత్ గారు. నాన్నగారికి ఆయనకే ఉండేది మేజర్గా రాసుకున్నప్పుడు. బట్ అదొక ట్రాక్ అనవసరంగా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, కథకు సంబంధం లేకుండా ఉంది అనేది రైటర్స్ అందరూ ఫీల్ అయ్యి దే టుక్ ఇట్ అవుట్. అది కానీ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ మై ఓన్లీ. కానీ నాన్నగారు ఎప్పుడు పిలిచినా రజనీకాంత్ గారు ఓకే చేస్తారు, కానీ అది కథ కుదరలా కదా మాకు. కథ కుదరలా. పెట్టాలని పెట్టి మళ్ళీ ఎందుకు చేశారనే క్వశ్చన్ రాకూడదు. సో సేమ్ థింగ్. అందుకే ప్రభాస్ కూడా మీరు చూసిన తర్వాత ఎందుకు నేను ప్రభాస్ని ఎన్నుకున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ ఎ జాయింట్ టు కమ్ దర్. ఒక జాయింట్ వచ్చి చెప్తే, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా మారాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు గో అండ్ ప్రభాస్కి చెప్పాను, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏది చూసుకుంటావు, ఇది చేస్తానన్నాడు. హీ చోజ్ రుద్రాస్ క్యారెక్టర్. అండ్ దాని డెవలప్మెంట్కి కూడా హీ వాజ్ మోర్ ఇన్స్ట్రుమెంటల్. లేదు, శివ క్యారెక్టర్, శివుడు క్యారెక్టర్ కనుక్కోలేదు. ఫ్యాన్స్ అయితే శివుడుగా కనిపిస్తే బాగుంటుందని సో వాళ్ళని లెట్ దెమ్ గో అహెడ్ అనుకోని మేము సైలెంట్ అయిపోయాం. వీ డెంట్ వాంట్ టు అక్నాలెడ్జ్, వీ డెంట్ వాంట్ టు డినై. సార్ మాట్లాడుకుని సినిమా గురించే కదా మాట్లాడుతున్నారు, వెళ్ళి అని. మోహన్ లాల్ గారు 2 big blockbusters ఇచ్చారు. మై లక్, అది హ్యూజ్ లక్.
ఎంబురాన్ వచ్చి 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. తుడురం అవును. అది తొడరం అది 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. మొన్న మాట్లాడాను, ఆయన పుట్టినరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, మొన్న నా సినిమా చూసావా అది ఇది అన్నాడు. లేదా నా సినిమా చూడవా నువ్వు? అంకిల్ అంత మాట ఏంటి, నేను పుట్టినప్పటి నుంచి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్, నాకు ఇక్కడ మాకు పెద్ద రిలీజ్ రాలేదు అని, ప్లస్ హౌస్ ట్రావెలింగ్ అది ఇదని. ఒక నిమిషం లైన్లో ఉండండి, పక్కనే ఉన్నా, పలానా రోజు వస్తుంది హాట్స్టార్లో చూడు అన్నాడు. ఒకటి గొప్పతనం మోహన్ లాల్ గారిది ఏంటంటే, హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన రూమ్లోకి వచ్చాడంటే లెట్ ఇట్ బీ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్స్, ఎనీబడి, దే గెట్ అప్, దే విష్ హిమ్, దట్ ఈస్ ద స్టేచర్ అండ్ ఆరా హీ హాస్. హీ డజంట్ యాక్ట్ ఈవెన్ 1% ఆఫ్ హిస్ స్టార్డమ్. ఇప్పుడు మొన్న శివరాజ్ కుమార్ గారిని కలిశాను. ఆయన కలిసినప్పుడు శివాన్ నాకు ఎప్పుడూ తెలుసు, 4 గోడల మధ్యన అలాగే ఉన్నాడు. విష్ణువు లేదమ్మా ఏదో. నాకు ఇవన్నీ లెర్నింగ్ లెసన్స్ అండి. దట్ దీస్ బిగ్ సూపర్ స్టార్స్ ఆర్ సో హంబుల్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్, బీయింగ్ హంబుల్. ప్రభాస్ గారు మోహన్ లాల్ గారి ఫినిష్. మోహన్ లాల్ గారిది ఆయన అక్కడ నేను అడిగాను ఆయన, మీరు కావాలంటే ఇక్కడ స్టూడియోలో చేస్తా, లేదా నేను న్యూజిలాండ్కి వచ్చి చేస్తే 6-7 days పడుతుంది అంకుల్ అది ఇది. న్యూజిలాండ్ చేద్దాం అంటే, మీరు చేస్తున్నారు ఒప్పుకున్నారా అంకుల్ అన్న. న్యూజిలాండ్ వస్తానని చెప్పాను కదా అన్నాడు. నేరుగా వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నా, ఏంటిది అని. మీలాంటి ఒక మహానటుడు ఎదురుగా నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్. ప్లస్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చిన్నప్పటి నుంచి. అంతలోపల వాళ్ళ వైఫ్ని సూచి ఆంటీని రమ్మని, లుక్ అట్ దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ వెరీ సిల్లీ అది ఇదని. నో ఆంటీ నో, ఆవిడని హక్ చేసుకుని సెడ్ యూ డోంట్ రియలైజ్ హౌ బిగ్ అ థింగ్ ఫర్ మీ ఇట్ ఈస్. సో జీవి, ఐ గ్రూ అప్ లుకింగ్ ఎట్ దీస్ లెజెండ్స్. ఓకే, నాకు యాక్సెస్ ఉంది, కానీ ఒక నటుడుగా నేను పాస్ అవ్వాలంటే వీళ్ళందరి ముందు నేను నటించి వీళ్ళతో నేను మెప్పు పొందాలని ఒక నటుడుగా నాకు లోపల ఉంది. ఆడియన్స్ ఆడ్యులేషన్ ఐ ఆల్రెడీ గాట్ ఇట్. డీ అయినా దేనికైనా రెడీ అయినా, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం దే సెడ్ దట్, మీరందరూ కూడా అన్నారు ఫస్ట్ ఫిలిం చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. యూ నెవర్ క్వశ్చన్ మై యాక్టింగ్ స్కిల్స్, యూ ఆల్వేస్ క్వశ్చన్ మై చాయిస్ ఆఫ్ మేకింగ్ మూవీస్. అది ఎప్పుడు క్వశ్చన్ చేశారు. బట్ ఫర్ మీ ఇంటర్నలీ, నాకు ఒక యాక్టర్కి ఎప్పుడు ఒక ప్రైజ్ ఒక లెవెల్ దగ్గర నుంచి రావాలి. ఫర్ మీ మై అక్నాలెడ్జ్మెంట్ వాజ్ మోహన్ లాల్ గారు. బట్ నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఒక నటుడిగా ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ మై గురు. ఆయనకు నచ్చదు కానీ ఆయన ఇరిటేట్ చేయడానికి నేను గురుగారు అని పిలుస్తాను. రౌడీ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అనుక్షణం అని ఆయనతో ఒక సినిమా చేశాను. నా యాక్టింగ్కి ఏమైనా ఒక విజిటింగ్ కార్డు ఉంది అంటే అనుక్షణం విల్ బీ మై విజిటింగ్ కార్డ్. సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ మోహన్ లాల్ గారు. అండ్ ద వే హీ కేమ్ అండ్ పర్ఫార్మ్డ్ ఫెనామినల్. జీవి, నేను మొత్తం ఆయనతో ఒక సీన్ ఉంది, ఒక లెంతీ డైలాగ్, 3 pages డైలాగ్ పెట్టారు. ఐ హ్యాడ్ టు సే ఇట్. ఆయన ముందు కూర్చొని అపాలజైజ్ చేస్తూ మాట్లాడాలి ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన ఎదురుగా నిలబడి ఉంటాడు. నిలబడి ఉంటే డైలాగ్ పోయింది, కట్ అన్నారు, ఓకే వచ్చారు. 2 steps ముందుకు తీసుకొచ్చి, మోనే అంటే బిడ్డ అని, మోనే యూ డిడ్ అ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి రివర్స్లో వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఫర్ 2 minutes ఐ డెంట్ గెట్ అప్ ఫ్రమ్ దర్. ఆ చలి గిలి ఏమీ తెలియలా. ఐ వాజ్ లైక్, ఏడిస్తే బాగుండదు ఇక్కడ. ఇట్ వాజ్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ గాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇక్కడ అని. సో ఒక సీక్వెన్స్ చెప్తాను నేను. మోహన్ లాల్ గారితో ఫైట్ జరుగుతుంది, ఫైట్ కంపోజ్ చేశాను నేను, అంతా అయిపోయింది. అంత లోపల ఫైట్ మాస్టర్ మీ ఇక్కడ చేసేటప్పుడు ఒక షాట్ చేయాలి అన్నాడు. ఏంటి అన్న, అది సినిమాలో ఉంటుంది చూస్తాను మీరు. ఎగిరి దూకి కత్తి పైన నిలబడి నా పైన కత్తి పెట్టాలి ఆయన. ఎక్స్ట్రాడినరీ షాట్, వైట్ షాట్, మౌంటైన్లో సూపర్బ్ షాట్ అది. కానీ దానికి వైర్ వేయాలి. అది మౌంటైన్ ఎడ్జ్. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా హైట్ నుంచి కింద చూశానంటే దూకేయచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటు పట్టుకో, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకో, దూకచ్చు అనేది నాకు ఒకలాంటి సైకోసిస్ ఉంది. ఎంత హైట్ నుంచి అయినా, యూ టేక్ మీ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, అల్ బి లైక్ ఓకే, పారాపెట్ వాల్ పైన దూకొచ్చు, ఇటు దూకొచ్చు. అలా దూకి చాలాసార్లు ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో, మై లెఫ్ట్ యాంకిల్ ఇస్ బ్రోకెన్. అలా దూకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో అందుకే ఎప్పుడైనా హైట్లో ఉండేటప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ విత్ మీ, ఆ ఎడ్జ్లో పెట్టరు నన్ను, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. మోహన్ లాల్ గారికి అదే ఫీలింగ్ ఉందంట. ఐ వాజ్ లైక్, అసిస్టెంట్ డైరెక్టర్ని చూసి, ఒకవేళ నేను దూకపోయినా విష్ణు పక్కన ఎవడో ఒకరిని తోసేయాలనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఇట్రా అనేవాడు. అసిస్టెంట్ సార్ నేను వచ్చేసారు అంటారు. ఆ ఎడ్జ్లో ఉంది, అంతా ఉంది. నేను ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు వేర్ అ హార్నెస్ మ్యాన్, ఆయన వేసుకొని నేను చిన్న ఎడ్జ్లో ఉంది, ప్లస్ ఆయన హార్నెస్ తీసుకోమని అడగచ్చా, అంత పెద్ద యాక్టర్ అది ఇది.
ఆయన చూసే దూరం నుంచి ఏ విషయం వాట్స్ గోయింగ్ ఆన్ అన్నాడు. అంకిల్ నథింగ్, దే జస్ట్ కంపోజ్ దిస్ డూ దట్ అన్న, వి జస్ట్ చేంజింగ్ ఇట్ అంకిల్, విల్ డూ అ కట్ షాట్ అది. వై అన్నాడు. యూ విల్, యా ఐ సా ఇట్ లాంగ్ బ్యాక్, ఐమ్ ఆల్రెడీ వేరింగ్ హార్నెస్ అన్నాడు. ఫైట్ మాస్టర్ మేము ఒకరినొకరిని చూసుకున్నాం. ఈయన నా హార్నెస్ పిలిపించుకొని వేసేసుకున్నాడు. వచ్చాడు, హీ డిడ్ ఫస్ట్ టేక్, హీ వాస్ డన్. ఐ వాజ్ లైక్ ఆ షాట్ విల్ బి అ హైలైట్ షాట్. తుడారంలో కూడా అది కిటికీలోంచి క్లైమాక్స్ లో కిటికీలోంచి దూకే షాట్ ఉంటుంది. దట్ ఈస్ అది ఫుల్ విజిల్ వర్తి. అది కాదు, ఆయన ఏంటో ఆయన్ని హీ జస్ట్ స్టాప్ టైం అనమాట. ఆపేసి నేను అనుకున్నప్పుడు టైం అప్పుడు దాకా అవ్వకు, ఆయన ఎన్ని చేస్తాడు, ఎన్ని పనులు చేస్తాడు, అసలు నాకు ఆశ్చర్యం. అన్నీ ఆయనే, మేనేజర్స్ లేరు ఆయనకే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది గ్రేట్ మ్యాన్ ఆయన.